పోతే ఇలాంటివి పర్లేదు. మన పింగాణి బౌల్ కానీ గాజు బౌల్ కానీ చెక్కతో చేసిన బౌల్ కానీ తెచ్చుకోవచ్చు. ఈ టైప్ బౌల్ అయినా పర్లేదు, తెచ్చుకోవచ్చు. సో తర్వాత కాటన్ ఉండాలండి. కాటన్ దూది. తర్వాత రైస్. ఓకేనా అండి. తర్వాత సినిమన్ స్టిక్స్. ఓకేనా, సినిమన్ స్టిక్స్. తర్వాత బే లీవ్స్. ఓకే. తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ అండి. తర్వాత వచ్చేసి లవంగాలు, యాలకులు. ఉం? ఓకేనా అండి. అన్ని చెప్పేశాను. ఎనీ ఎనీ ఏంజిల్ నోట్, మీ దగ్గర ఏదైనా ఏంజిల్ నోట్ ఉంటే తెచ్చుకోండి. పెన్, రెడ్ పెన్. మీ దగ్గర ఏమైనా పేపర్, కాయిన్స్, మన కాయిన్స్. కాయిన్స్ ఎక్కడ పెట్టాలి మనం? కాయిన్స్ కూడా తెచ్చుకోవాలండి. ఇంకా పెట్టా కాయిన్స్. ఓకేనా అండి. కాయిన్స్ మీ దగ్గర ఏమైనా రాగి నాణాలుంటే తెచ్చుకోండి. తర్వాత అయినా కూడా కొనుక్కొచ్చి ప్లేస్ చేయొచ్చు ఇందులో. ఓకేనా అండి. ఈవినింగ్ వరకైనా ప్లేస్ చేయొచ్చు. సో స్టార్ట్ చేయనా, ఇంకా వస్తున్నారా? 14, 16, 20 మెంబర్స్ దాకా వస్తామని పెట్టారు. అదే చూస్తున్నా. మీరు అందరు రెడీగా ఉన్నారా అండి? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా రెడీగానే ఉన్నారా? రెడీగా ఉంటే కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఉమాదేవి గారు, మమత గారు, కల్పన గారు కెమెరాస్ ఆన్ చేయాలి. కెమెరాస్ ఆన్ చేస్తేనే నేను చెప్పగలుగుతాను. నేను నిన్ననే చెప్పా, క్లాస్ అటెండ్ అవుతాం అన్న కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కెమెరాస్ ఆన్ చేసుకొని నేను చేస్తూ ఉంటే మీరు కూడా చేయాలి. అలానే మనీ బౌల్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని చూడడం కాదు, చెయ్యాలి. నేను నిన్ననే మార్నింగే మీకు ఐటమ్స్ కూడా మెసేజ్ చేశాను. నేను ఫ్రీ ఆఫ్ కాస్టే ఈ మనీ బౌల్ చెప్తున్నా. అయినా కూడా మీరు ఇన్ టైంలో తెచ్చుకోకపోతే ఎలాంటి ఐటమ్స్ అన్ని తెచ్చుకోవాలి. సో తొందరగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కల్పన గారు. సో మీరు తెచ్చుకున్నారు ఐటమ్స్. ఫ్యాన్ చూపిస్తే ఎలాగండి? మీరు చేసేది నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు లేట్ చేస్తుంటే మనకి లేట్ అవుతూనే ఉంటుంది తెలుసా. ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత తొందరగా చేసుకోవడం. సో ఐటమ్స్ తెచ్చుకున్నారా, తెచ్చుకోలేదా? మెసేజ్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఐటమ్స్ తెచ్చుకున్నారా, తెచ్చుకోలేదా? ఎవరు ఆన్సర్ ఇవ్వరా? తెచ్చుకోలేదు అంటే నేను మ్, ఇప్పుడు చేయలేనండి. ఎందుకంటే నాతో పాటు చేస్తా అన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పాను. మీరు చూడడం కాదు, చేసుకోవాలి. ఇవాళ ఫ్రైడే, ఏకాదశి, చాలా అద్భుతమైన రోజు అని కూడా చెప్పాను. ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి. మీరు చేసే మనీ బౌల్ అనేది అద్భుతంగా వర్క్ అవుతుందని కూడా చెప్పా. సో మీరు అందరు తెచ్చుకున్నారా? కొన్ని లేవు. ఇట్స్ ఓకే అండి, ఈవినింగ్ చేసినా పర్లేదు, కానీ వీడియోస్ ఆన్ చేసేసుకోండి. ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని వేయండి. మిగతావి ఈవినింగ్ తెచ్చేసుకొని వాటిని క్లెన్స్ చేసుకోండి. క్లెన్స్ అంటే ఊదు పుల్లతో క్లెన్స్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నిటిని కూడా క్లెన్స్ చేస్తూ చూపిస్తాను. సో మీరు అందరు కూడా ఉన్న వాళ్ళు చేయండి. ఎన్ని ఉంటే అన్నిటితో చేయండి. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు మీరు చేస్తే ఏంటంటే కొంచెం మీకు ఎనర్జీ అనేది హైలో వస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను. మీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఉంటే వాటితో చెయ్యండి. రిమైనింగ్ తర్వాత తీసుకొచ్చి వేయండి. ఎలా వేయాలో కూడా చెప్తాను. సో కెమెరాస్ ఆన్ చేసుకోండి అమ్మ అందరు కూడా. ఓకేనా. సో నేను స్టార్ట్ చేస్తానండి. అందరు కూడా ఊదు పుల్ల తెచ్చుకొని మీ హ్యాండ్స్ సాల్ట్ తో వాష్ చేసుకొని రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవ్వరూ వీడియోస్ ఆన్ చేయట్లేదు నాకు.
వీడియోస్ ఆన్ చేయకుంటే కోపం వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావద్దు, కానీ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇలా మనం క్లెన్స్ చేసుకోవాలి. ఓకేనా అండి? మన చుట్టూ మన ఐటమ్స్ అన్నిటికీ కూడా క్లెన్స్ చేసుకోవాలండి. ఓకే. సో కెమెరాస్ ఆన్ చేసుకొని చూడండి అందరు కూడా. మీకు ఎలా కనిపిస్తుంది చూపియాలి కదా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అబ్లిస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అబ్లిస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అబ్లిస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అబ్లిస్. సో ఇలా క్లెన్స్ చేసుకున్నాక బౌల్ ఉంది కదా, ఈ బౌల్కి కూడా క్లెన్స్ చేయాలి. ఓకేనా? క్లాక్ వైజ్, ఎందుకంటే ఇది యాంటీ క్లాక్ చేయని అవసరం లేదు, క్లాక్ వైజ్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, మై డియర్ మనీ ఫోర్. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. అనేసి చేశాక తర్వాత దీంట్లో కాటన్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కాటన్ కాటన్ తీసుకొని ఇందులో కాటన్ ని ప్లేస్ చేయండి ఈ బౌల్లో. ఓకేనా? కాటన్ ఏం చేస్తుంది చెప్పండి? రైస్ ని ఇలా పట్టేస్తుంది, అంటే అలా మనకి అబండెన్స్ ని తీసుకొస్తుంది అని అర్థం అండి. కాటన్ అమ్మవారికి ఇష్టం కదా, అమ్మవారికి అన్ని ఇష్టమైనవన్నీ ప్లేస్ చేస్తుంది. సో ఇలా ఇందులో కాటన్ ప్లేస్ చేయండి బౌల్. చేశాక ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్? రైస్ పోయండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఎందుకంటే బాస్మతి రైస్ అనేవి పగులు లేకుండా చాలా బాగా మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. సో మనం కుకింగ్ చేసుకునే రైస్ లో కొన్ని చిన్న చిన్నగా పగిలినవి ఉంటాయి, కానీ బాస్మతి రైస్ లో అలా ఉండదు. సో అందుకని బాస్మతి రైస్ ని ప్రిఫర్ చేస్తాను. ఓకేనా అండి? మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా బాస్మతి రైస్ ని ప్లేస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రైస్ ను ప్లేస్ చేయండి. ఓకే. I'm sorry, please forgive me. Thank you. I love you, my dear rice. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you, my dear rice. ఇలా రైస్ ప్లేస్ చేశాక చూడండి, ఇలా రైస్ ప్లేస్ చేయాలి. ఓకేనా అండి? కనిపిస్తుంది కదా అందరికి? ఓకేనా? సో ఇలా రైస్ ప్లేస్ చేసేసేయండి. ప్లేస్ చేశాక తర్వాత ఏం చేస్తారంటే కాయిన్స్, కాయిన్స్ ఉన్నాయి కదా, ఇలా కాయిన్స్ పెట్టాలి. 1, ఓకేనా, 2, 3, 4 అండ్ 5. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని పెట్టేసుకోండి. ఓకేనా? తర్వాత ఏంటి, మనం రాగి నాణాలు తెచ్చుకున్నాం కదా, సో రాగి నాణాలు పెట్టాలి. ఓకేనా అండి? కాపర్ కాయిన్స్ తెచ్చుకోండి, దొరుకుతాయి. పూజా స్టోర్స్ లో సేల్ చేస్తారండి, ఎన్ని అంటే అన్ని తెచ్చుకోవచ్చు. సో పూజా స్టోర్స్ లో మనకు దొరుకుతాయి, తెచ్చేసుకోండి. తెచ్చేసుకొని వాటిని కూడా ఇలా ప్లేస్ చేసేసుకోండి. 1, ఓకేనా అండి? కనిపిస్తుంది కదా? 1, 2, 3. ఇలా ప్లేస్ చేయండి అమ్మా. 4. ఓకే. ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు మీ దగ్గర? చెప్పాను మీ దగ్గర గనక ఇది వచ్చేసి పైరెట్ అండి. ఓకేనా? పైరెట్ ఏంజిల్ కోడ్ 8085200741, అలా క్రిస్టల్స్ అన్నమాట. సో ఈ క్రిస్టల్స్ ని కూడా ఇలా ప్లేస్ చేశాను నేను. నేను తెచ్చానని చెప్పాను కదా, సండే వరకే ఆఫర్ ఉంటుంది అది ఇది అనేసి. సో అవి బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయండి. సో బ్రాస్లెట్స్, తంబెల్స్, అవన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా అండి? చూస్తున్నారు కదా, ఇదిగో ఇది వచ్చేసి పైరెట్ స్టోన్ అండి, పైరెట్ స్టోన్. ఓకేనా? పైరెట్ స్టోన్ కూడా మీరు ఇలా చెయ్యాలి, ఇట్లా పెట్టేసేయండి పైరెట్ స్టోన్ ని. ఓకేనా? ఇది ప్రొటెక్షన్, మనకి ప్రొటెక్ట్ చేయడానికి. ఇది వచ్చేసి రోజ్ క్వార్ట్, లవ్ రిలేషన్ ఇవ్వడానికి. సో పైరెట్ పక్కన ఇది ఉంచితే అటు డబ్బుతో పాటు ఇంట్లో ప్రేమ కూడా కురుస్తుంది అన్నమాట. సో అందుకోసమని పైరెట్. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి మనకు కావాలి కదా అండి వినాయకుడిది బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మనతో ఉండాలి కదా, అందుకనే వినాయకుడిని ప్లేస్ చేస్తున్నాను.
మరి వినాయకుడి పక్కన ఎవరు ఉండాలి? అమ్మవారు ఉండాలి కదా, లక్ష్మీమాత ఉండాలి కదా. సో వినాయకుడు అమ్మవారి పక్కన ఎక్కడ ఉంటారు? ఎడమ వైపు ఉంటారు కాబట్టి ఇలా కనిపిస్తుందా? ఎలా ఉంది? నచ్చుతుందా మీకు అందరికీ కూడా? సో ఇలా ప్లేస్ చేసేసుకోనమ్మా. మీ దగ్గర ఉన్నాయి ఎన్ని ఉంటే అన్ని. ఓకేనా? ప్లేసెస్ చేసుకొనేసి ఇందులో మీకు నచ్చితే డంబెల్స్ కూడా వేయవచ్చు. నా దగ్గర ఉన్నాయి డంబెల్స్. సో నేను డంబెల్స్ కూడా వేస్తున్నాను. క్లియర్ పార్ట్స్ డంబెల్, గ్రీన్ అవెన్యూ, తర్వాత బ్లాక్ టర్మరిక్, ఇలా ఎన్ని ఉంటే అన్ని పైరెట్స్ మనం వేసుకోవచ్చు అందులో. ఓకేనా అండి? సో నా దగ్గర ఉన్నవన్నీ నేను వేసేస్తున్నాను. మీరు కూడా వేసుకోవచ్చు ఉంటే గనక. ఓకేనా ఫ్రెండ్స్? ఏది మనీ బౌల్ అండి, చూడండి ఎంత అద్భుతంగా మనకు ప్లేస్ చేస్తుందో. ఇలా ప్లేస్ చేశాక సో ఇలా చేసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఇవన్నీ పెట్టే ముందు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పెట్టే ముందు ఏం చేయాలంటే, నేను మర్చిపోతున్నాను, సారీ. ఓకేనా? ఇవి పెట్టే కంటే ముందు ఇందులో మనము ఏం చేద్దామంటే ఇన్ఫినిటీ సింబల్ వేసుకోవాలి. ఓకేనా అండి? ఇన్ఫినిటీ సింబల్ వేయాలి కదా, అబండెన్స్ తీసుకురావాలి కదా మనం ఇంట్లోకి. సో ఇన్ఫినిటీ సింబల్ ని వేసేసుకోండి. ఓకేనా అండి? అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ ఉన్నా అడగండి అమ్మా, నేను చెప్తాను. ఓకేనా? సో ఇన్ఫినిటీ సింబల్ ని వేసుకుంటా. చూడండి నేను చూపిస్తాను. ఇలా ఓకే, కనిపిస్తుంది కదా ఇప్పుడు? ఓకే. సో ఇందులో మనం సిన్నమన్ పౌడర్ ని అప్లై చేద్దాం. ఓకేనా అండి? ఈ రోజే చేశాను సిన్నమన్ పౌడర్ కూడా, ఫ్రైడే ఏకాదశి అనేసి. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా మీరు సిన్నమన్ పౌడర్ ని వేసేయండి. వేసేసాక దీంట్లో, ఇది మేనిఫెస్టేషన్ పౌడర్ అండి. ఇది ఎలా మేక్ చేస్తారు అనేది నేను వీడియో పంపిస్తాను. ఇలా ఇలా ప్లేస్ చేయండి. ఓకేనా అండి? మేనిఫెస్టేషన్ పౌడర్ అండ్ ఓకేనా అండి? తర్వాత లవంగాలండి, లవంగాలు ప్లేస్ చేయండి. ఓకేనా అండి? లవంగాలు ప్లేస్ చేయండి. తర్వాత యాలకులు ప్లేస్ చేయండి అమ్మా. ఓకేనా? యాలకులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ప్లేస్ చేసుకోండి. ఓకే? చూడండి ఎంత ఎంత అద్భుతంగా అమ్మవారు ప్రసన్నం అవుతారు అంటే, అంత ఇదిగా ప్రసన్నం అవుతారు. సో మీ యొక్క రింగ్ ఫింగర్ కానీ ఇండెక్స్ ఫింగర్ కానీ యూజ్ చేసేసి ఇందులో ఇన్ఫినిటీ సింబల్ ని రాయండి. మీ విషెస్ ని చెప్పుకుంటూ చేయండి. ఓకేనా అండి? 2025లో మనకి అబండెన్స్, ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్, లవ్, రిలేషన్షిప్స్, సక్సెస్, లాట్స్ ఆఫ్ మనీ, మనీ ఆపర్చునిటీస్, అన్ని అన్ని నిండుగా రావాలి. ఎస్ ఎస్ ఎస్, తదాస్తు 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 అనేసి ఇలా ప్లేస్ చేయండి. ఓకేనా అండి? అర్థమైంది కదా? ఇలా ప్లేస్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారు? నేను చెప్పినట్టుగా ఇవన్నీ పెట్టేసుకోండి. ఓకేనా? ఇవన్నీ జీబు కాయిన్స్, ఇవన్నీ పెట్టేసేయండి ఇందులో. డంబెల్స్. ఓకేనా? ఉంటే పెట్టండి, లేకుంటే లీవ్ ఇట్. ఉంటే పెట్టేసుకోండి, లేకుంటే లేదండి. టెన్షన్ తీసుకోకండి. ఓకేనా అండి? ఏవి ఉంటే అవి పెట్టేసుకోండి. కాయిన్స్, కాయిన్స్ అండి. సో కాయిన్స్ ఇలా పెట్టేసుకోండి అమ్మా. సో కాయిన్స్ తర్వాత కాపర్ కాయిన్స్ పెట్టండి. ఓకే? ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ.
I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. ఇలా పెట్టేశాక మనీ బౌల్ ఇలా పెట్టేశారు కదా, సరిపోతాయి అనుకుంటా ఇవి. సో ఉమ్, ఉమ్, ఉమ్. తర్వాత ఇది వచ్చేసి పైరెట్ అండి. ఓకేనా, పైరెట్ని ప్లేస్ చేస్తున్నా నేను. పైరెట్ పైరెట్ తర్వాత వినాయకుని ప్లేస్ చేశానండి. ఓకేనా అండి. తర్వాత లక్ష్మీమాతని ప్లేస్ చేశాను. ఓకేనా అండి. లక్ష్మీమాతని ప్లేస్ చేశాను ఇందులోనే. ఓకే. తర్వాత అబండెన్స్ బ్లాక్ టర్మరైన్ అండి, అబండెన్స్. నేను నిన్న మీకు ఇవి పిక్స్ పెట్టాను, కోంబో ఆఫర్ అనేసి. ఇవేనండి అవి. ఓకేనా అండి. ఆఫర్ సండే వరకే ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ప్లేస్ చేశాను కదా. ఇంకా మిగతాయి ఉన్నాయి కానీ ఇందులోనే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో పెట్టాను కదా అన్ని చాలా వరకు అనేసి. సో ఇదేంటిదంటే టైగర్ ఐ. సో అంటే మనకు ఎవరి దిష్టి అనేది మనకు తలగకుండా ఉండాలంటే టైగర్ ఐ కూడా మనకు ప్రొటెక్ట్ చేయాలి కదా, అందుకని సో పెట్టేశాను. ఓకేనా అండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ మీ దగ్గర గనక పేపర్ నోట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆన్లైన్లో దొరుకుతాయండి పేపర్ నోట్స్ అనేసి. మన పేపర్ నోట్స్ అనేది ఆన్లైన్లో దొరుకుతాయి. వాటిని ఇలా రోల్ చేసేసి ఇలా రోల్ చేసేసి వీటికి మీరు రెడ్ థ్రెడ్ రెడ్ థ్రెడ్ని రెడ్ థ్రెడ్ని తీసేసుకొని కట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్. రెడ్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ఒక్కొక్క థ్రెడ్ని తీసుకొని కట్టేస్తూ వెళ్ళండి. ఓకేనా అండి. కనిపిస్తున్నానా? ఇలా ఇలా తీసేసుకొని కట్టేయండి. మీ దగ్గర కలైవా ఉంటుంది కదా, కలైవా తీసుకొచ్చేసి మీరు కట్టండి. కట్టేసి ఆ నోటుని మీరు ఇందులో ప్లేస్ చేయాలి. ఓకేనా అండి. సో 20, 50, 100, 200, 500, 2000 అలా అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా అండి. సో అలా ప్లేస్ చేసుకుంటూ మీరు వెళ్ళాలి. ఓకేనా అండి. అవి చేసేటప్పుడు అఫర్మేషన్ చెప్పుకోవాలి. డబ్బు నా దగ్గర ఉంది, నా దగ్గరికి డబ్బు వస్తుంది. డబ్బు నా దగ్గర ఉంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది. డబ్బు నా దగ్గర ఉంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది అంటూ అఫర్మేషన్ చేస్తూ మీరు ఇవి కట్టేసుకోవాలండి. ఓకేనా అండి. సో ఇలా అఫర్మేషన్ చేసుకుంటూ మీరు కట్టేసేసుకోవాలి. సో అందుకే మీకు ఏ డౌట్స్ ఉండదు కాబట్టి నేను చేసేటప్పుడు మీరు కూడా చేసేసుకున్నారనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది అనేసి కెమెరాస్ ఆన్ చేయమని చెప్పాను. 15-16 మెంబర్స్ దాకా ఎస్ పెట్టారు. తీరా చూస్తే 5-6 మెంబర్స్ వస్తున్నారు. సో ఇలా అండి, అర్థమైందా అండి. ఇలా ప్లేస్ చేయాలండి నోట్లని. ఓకే, ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే మన మనీ అనేది డే ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ పెట్టాను. తర్వాత 10 రూపీ కాయిన్ పెట్టాను. తర్వాత 20, 50, 100 అలా పెంచడం అన్నట్టు. అంటే మనకంత అద్భుతంగా పెరగాలి అని చెప్తున్నాం అన్నమాట. సో మనకు అంత అద్భుతంగా డబ్బు అనేది రావాలి అనేసి యూనివర్స్ కి మనం చెప్తున్నాం. సో అమ్మవారికి, గణేష్ జీకి అర్థమైపోతుంది కాబట్టి మనకి 2005 మొత్తం, 25 మొత్తం కూడా అబండెన్స్ ప్రాస్పరిటీని తీసుకొస్తుంది. అర్థమైందా అండి. సో మీరు కూడా ఇలా అద్భుతంగా ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది. సో ఇలా మీరు చేసేసుకోండి అమ్మ. ఫాస్ట్గా చేసిండ్రు అనుకోండి. మీకు ఈ రోజే ఎందుకు, ఫ్రైడేనే కదా మనీ బౌల్ అనేది, ఫ్రైడేనే చేసుకోవాలి కాబట్టి
ఈ రోజు చాలా మంచి రోజు అనేసి నేను చెప్పానన్నమాట. అందుకే ఈరోజు మీతో చేపిస్తానమ్మా రండి అని చెప్పా. ఓకేనా అండి? కనిపిస్తుందా అండి అందరికి? కనిపిస్తుందా? అసలు ఉన్నారా లేరా? చూస్తున్నారా లేదా? ఎవరు రిప్లై ఇవ్వట్లేదు, పడుకున్నారా? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో చూడండి అమ్మా, చూడండి. అందుకే ఇప్పుడు నేను ఇలా చేశాను అనుకో, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది చేసుకోవాలని. తర్వాత చేసుకోవాలంటే కొంచెం చేసుకుందాంలే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ అయినా చెయ్యండి, మంచి టైమే. సో ఈవినింగ్ అయినా ఈరోజు కంపల్సరీ అందరూ కూడా మనీ బౌల్ అనేది మేకింగ్ చేయాల్సిందే. ఓకేనా అండి? మనీ బౌల్ అనేది తప్పకుండా మేకింగ్ చేయాల్సిందే. సో సారీ, ఫస్ట్ 2000 నోట్ అది, తర్వాత ఇది 500 కదా. సో 2000 నోట్ ఇక్కడ పెట్టేద్దాము. సో 500 నోట్ ఇక్కడ పెట్టేద్దాం. సో ఒరిజినల్ నోట్ ఏం చేయాలంటే, మీరు ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని, ఆ బిర్యానీ ఆకుకు బిర్యానీ ఆకు కాదండి, దాల్చిన చెక్క తీసేసుకొని, దాల్చిన చెక్క మీద ఏంజిల్ కోడ్ రాయాలండి. ఏంజిల్ కోడ్ రాసేసి, ఏంజిల్ కోడ్ ఆగండి చూపిస్తాను. ఓకే, ఇక్కడ. సో ఇలా మీరు దాల్చిన చెక్క తీసేసుకోండి అమ్మా. దాల్చిన చెక్క తీసేసుకొని దానిపైన కుబేర కోడ్ ఉంటుంది కదా, కుబేర కోడ్ 5447959 అని కుబేర కోడ్ రాసేసుకొని రెడ్ పెన్ తో రాసేసుకోండి. 5447959 కుబేర కోడ్ ను రాయాలి ఇలా. ఇలా 5447959 అని కుబేర్ కోడ్లు రాసేసి, మీరు ఎనీ నోట్ మీ దగ్గర ఏంజిల్ నోట్ ఉంటుంది కదా, ఏంజిల్ నెంబర్ ఉన్న నోట్ తీసేసుకొని ఈ నెంబర్ని మీరు ఇందులో ప్లేస్ చేయండి. ఓకేనా అండి? అర్థమైంది కదా నేను చెప్పింది? సో ఇందులో ప్లేస్ చేసేసి, ఇందులో ప్లేస్ చేయాలి. చేసేసుకుంటూ ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్స్లీ, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. డబ్బు నా దగ్గర ఉంది, డబ్బు నా దగ్గర ఉంది, నా దగ్గరికి డబ్బు వస్తుంది అనేసి చేయండి. ఇంకా తర్వాత గ్రీన్ది తీసుకోండి. గ్రీన్ రబ్బర్ ఉంటుంది కదా, చిన్న రబ్బరు, అలాంటివి తీసేసుకొని ఇలా చేసి దీన్ని మీరు ఇలా మిడిల్లో పెట్టేసుకోండి. పైరెడ్ దగ్గర మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ చేసేయండి. ఓకే, ఇలా ఇలా ప్లేస్ చేయాలి. చేశారా? చేశాక నెక్స్ట్ ఏం చేస్తారంటే, బే లీవ్స్ తీసుకోమన్నాం కదా. సో బే లీవ్స్ పైన, ఒక్కొక్క బే లీఫ్ పైన మీరు నేమ్స్ రాసుకోండి. ఓకేనా అండి? ఒక్కొక్క బే లీఫ్ పైన నేమ్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ కూడా రాసి మీకు ఏం కావాలి, ఈ 2025 ఇయర్లో మీకు ఏం కావాలి రాయండి. ఓకేనా? 2025లో అబండెన్స్, అబండెన్స్ అని రాసేసి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఇట్లా. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రాస్పరిటీ. ఓకేనా అండి? ప్రాస్పరిటీ. ఓకే, ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఇంకో ఇంకో పేరు తీసేసుకొని
దాని మీద రాయండి. వెల్త్. థ్యాంక్ యూ గుడ్ అని రాసి వెల్త్ అని రాయండి. ఏం రాస్తారు? వెల్త్. ఓకేనా అండి? వెల్త్. వెల్త్ అని రాసేసి దీన్ని కూడా ఇందులో ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇంకొక లిఫ్ట్ తీసేసుకొని థ్యాంక్ యూ గోడ్ అని రాసి హెల్త్. హెల్త్. ఓకేనా అండి? హెల్త్. ఓకే. హెల్త్ అని రాయండి. ఇది ప్లేస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది ఇలా ప్లేస్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఇంకో బేలిక్ తీసుకొని ఎన్ని అయిపోయి అబండెన్స్, ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్ అనే సక్సెస్ కావాలి కదా. సో సక్సెస్ రాసుకోండి. థ్యాంక్ యూ గాడ్ సక్సెస్. ఓకే. సక్సెస్. ఓకేనా అండి? సక్సెస్. సక్సెస్ రాసుకున్నారు కదా. సక్సెస్ రాసుకున్నాక అంటే మీకు విష్ ఏదిందో అది స్పెషల్ గా రాయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకు అన్ని మనం ఇందులోనే రాసేసుకుంటున్నాం. మన బిజినెస్ అయినా ఏదైనా కానీ. సో అవసరం లేదు. ఓకే. సో అందుకని థ్యాంక్ యూ గాడ్. ఏం కావాలి చెప్పండి? నెక్స్ట్ ఏం కావాలి మనకి? లవ్ రిలేషన్షిప్ కావాలి కదా. సో లవ్ రిలేషన్షిప్. లవ్ రిలేషన్షిప్. ఓకేనా అండి? ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ గాడ్. ఏం కావాలి తర్వాత? మనీ. మనీ. సో ఇలా ప్లేస్ చేసేసుకోండి. అర్థమైందా అండి? మనకి ఏం కావాలో అలా ప్లేస్ చేసేసుకుందాం. ఓకే. సో మన మనీ బౌల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందులో నేను ఏంటి తులసి దళాలు ఉన్ను మన పుదీనా ఆకులు వేయలేదు, వేస్తాను వేరే ఇక్కడికి తెచ్చి వేయాలి. సో అందులో తులసి ఆకులు పుదీనా ఆకులు అని వేసేసుకుంటే మన బౌల్ అనేది అద్భుతంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు అందరికి కనిపిస్తుందా అండి? ఓకేనా? కనిపిస్తుందా? కనిపించిందా? బాగుందా? ఓకే. సో నచ్చిందా అండి? ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఇంకా కెమెరాస్ అయితే ఆన్ చేసుకోరు. సో చెప్పండి ఎలా ఉంది? సో ఇది మనీ బౌల్ అండి. ఇది వచ్చేసి మనీ బౌల్. బాగుందా? సో మీరు కూడా ఈ ఇయర్ 2025 మనీ బౌల్ ని ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో ఆసమ్గా ప్రిపేర్ చేసుకొని మీ యొక్క ఇంటెన్షన్ చెప్పుకుంటూ నా ఇంట్లోకి, నాకు, నా ఫ్యామిలీకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, విజయం నిండుగా ప్రసరిస్తుంది అనుకుంటూ ఇంటెన్షన్ చెప్తూ మీరు మీ బౌల్ని రెడీ చేసుకోండి ఇలా అద్భుతంగా. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఎవ్వరికైనా కంపల్సరీ ఈ క్రిస్టల్స్ ఉండాలి. అలాగే ఈ పైరెట్ క్రిస్టల్ కూడా ఉండాలి. ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ కానీ ఆర్డర్స్ పెట్టేసుకోండి. సండే వరకే నేను ఆఫర్ ఇస్తున్నానమ్మా. తర్వాత ప్రైస్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎవరికైనా క్రిస్టల్స్ కానీ తంబల్స్ కానీ ఏవైనా కావాలి కానీ కంపల్సరీ ఈ ఇయర్ రోజ్ క్వార్ట్స్ అమెథిస్ట్ పైరెట్ కంపల్సరీ వేర్చుకోవాలి. ఎంత ఎక్కువగా ఇంట్లో క్రిస్టల్స్ అనేది ఉంటే అంత అద్భుతంగా మనకి బాగుంటుంది. అర్థమైందా అండి? ఎంత ఎక్కువగా క్రిస్టల్స్ అనేది ఉంటే అంత ఎక్కువగా
బాగుంటుంది. సో మీరందరూ కూడా మనీ మ్యాగ్నెట్స్ అవ్వాలి. సో చేసేటప్పుడు కంపల్సరీ మనీ మ్యాగ్నెట్, మేమందరం కూడా మనీ మ్యాగ్నెట్ అనుకుంటూ మీరు దీన్ని కంపల్సరీ చేసుకొని నార్త్ నార్త్ అంటే ఉత్తరం వైపు ప్లేస్ చేయండి. ఓకేనా అండి? మీకు ప్లేస్ ఉంటే గనక నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెట్టొచ్చు, లేదా 0 డిగ్రీలో నార్త్ జీ చూడండి, 0 డిగ్రీలో నార్త్ లో ఫేసింగ్ చేసేది, నార్త్ ఫేసింగ్ లో పెట్టండి. ఓకేనా అండి? కంపల్సరీ ఈ రోజు చేసేసుకోండి. సో మీకు అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరు కూడా ఇది చేసుకొని ప్లేస్ చేసుకోండి ఈ రోజు. ఓకేనా ఫ్రెండ్స్? రైసే వాడాలనే ఏం లేదండి, మీరు గల్లుప్పుతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ ని, గల్లుప్పు సేమ్ కాటన్ వేయండి, కాటన్ పైన గల్లుప్పు వేసేసి గల్లుప్పు పైన ఇవన్నీ ప్లేస్ చేసేసుకొని కూడా చేయొచ్చు. ఓకేనా అండి? సో ఇది అండి మనీ బౌల్. సో ఈ మనీ బౌల్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోను నేను పంపించాక మీరు మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి, అందరినీ చేసుకోమనండి. సో మనకి ఆ పౌర్ణమి వస్తుంది కదా, ఎప్పటికైనా ఉండొచ్చు అండి. ఈ ఇయర్ మొత్తం యూజ్ అవుతుంది, ఇది ఏం ఖరాబ్ అవ్వదు, పాడవ్వదు. 2025 ఇయర్ అబన్ మనీ బౌల్ ఇది ఎన్ని మంత్స్ కాదు, ఇది 2025 దాకా ఉపయోగపడే బౌల్ అన్నమాట. సో ఇది పాడయ్యేది అవకాశం లేదు. ఏంటి ఇది ఛార్జ్ కావాలి అనుకుంటే ప్రతి పౌర్ణమికి మీరు మూన్ లైట్ లో పెట్టండి, అంతే సరిపోతుంది. దీన్ని, ఈ బౌల్ ని మీరు మూన్ లైట్ లో ఛార్జ్ చేయాలి. నైట్ అంతా మూన్ లైట్ లో, మీరు బాల్కనీ ఉంటే గనక, లేదా మీరు విండో గనక ఉంటే ఆ విండో ఓపెన్ చేసి ఈ బౌల్ ని ఆ వెన్నెల వెలుగులో పెట్టాలి. ఓకేనా అండి? సో మనకి పౌర్ణమి వస్తుంది కదా, న్యూ ఇయర్ లో న్యూ పౌర్ణమి న్యూగా స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా పౌర్ణమిది మెడిటేషన్ కానీ, పౌర్ణమికి సంబంధించిన రిచువల్స్ కానీ కావాలి అంటే జస్ట్ 322 అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి అమ్మా. నేను ఆ రోజు మీతో ఎవ్వరు చెప్పని టెక్నిక్స్ చెప్పబోతాను. ఖచ్చితంగా ఎవ్వరు చెప్పలేదు ఆ టెక్నిక్స్, నేను చెప్తాను. మీకు సూపర్ రిజల్ట్స్ వచ్చే ఒక 3-4 టెక్నిక్స్ చెప్తాను, రెమెడీస్ చెప్తాను, మెడిటేషన్ చేయిస్తాను. సో మీకు అందరికీ కూడా ఆ మెడిటేషన్ కావాలి అనుకుంటే అందరు కూడా 322 అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో పౌర్ణమి ఎప్పుడుందో మీకు అందరికి తెలుసు కదా, సో మనం ఆ రోజు కలుద్దాం. సో పౌర్ణమి మెడిటేషన్ కి ఎన్రోల్ చేసుకోండి. నేను క్లాసెస్ కూడా టైమింగ్స్ తో సహా మీకు అప్లోడ్ చేశాను. ఎవరికి ఏ క్లాస్ కావాలనేది మీ ఇష్టం అండి. క్లానిక్ది కూడా ఉంది. సో ఎవరికి ఏ క్లాస్ కావాలన్నా మీరు ఆ క్లాస్ లో జాయిన్ అయిపోవచ్చు. 12 చక్రాస్ మెడిటేషన్ క్లాస్, ఈఎఫ్టీలో కూడా 12 చక్రాస్, ఒక్కొక్క చక్ర మీద ఈఎఫ్టీ చేయడం కూడా జరుగుతుంది. సో అది వేరే క్లాసు, ఇది వేరే. మెడిటేషన్ అనేది మార్నింగ్ టైంలో ఉంటుంది, 4:30 to 5:30 మధ్యలో ఉంటుంది మెడిటేషన్. మిగతా ఈఎఫ్టీ అనేది ఎనీ టైం, మీరు ఎంతమంది మనీ పే చేస్తే దాన్ని బట్టి నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా కంపల్సరీ ఎన్రోల్ చేసుకోండి. ఓన్లీ మెడిటేషనే కాదండి, కొంతసేపు మెడిటేషన్ అయిపోయాక డాన్స్ ఉంటుంది. సో రెండు కలిపి, అటు మెడిటేషన్ విత్ ఎక్సర్సైజ్ లాగా డాన్స్ రెండు కలిపి ఉంటుందండి మార్నింగ్ టైంలో. రిమైనింగ్ టైంలో మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్, ఈఎఫ్టీస్ కూడా. ఓకేనా అండి? ఈఎఫ్టీస్ అన్నీ ఉన్నాయి, మీకు ఎవరికి ఏది కావాలో చేయండి. ప్రస్తుతానికైతే పౌర్ణమి, ఈ న్యూ ఇయర్ లో వచ్చిన అద్భుతమైన సూపర్ ఎనర్జీస్ ఉన్న చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి అది ఆ రోజు. సో ఆ పౌర్ణమిని మేము యూజ్ చేసుకుంటాం మేడం, మాకు కావాలి మెడిటేషన్, మాకు రిచువల్స్ కావాలి అన్న వాళ్ళు 322 అమౌంట్ కట్టేసి ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా అండి? నేను చాలా తక్కువ అమౌంట్ తోటే చెప్తానండి, క్లాసెస్ ఎక్కువ ఇస్తానని, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాను, మీకు తెలుసు. సో లేట్ చేయకుండా ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? ఎనీ డౌట్స్? అర్థమైందా అండి బౌల్? సో చేసేసుకోండి అమ్మా ఈ బౌల్ని అందరు అద్భుతంగా. ఓకేనా? సో చేసేసుకొని మీ ఇంట్లో ప్లేస్ చేసేసుకోండి. ఓకే.
సో ఎన్ని డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వెళ్దాం ఇంకా. ఓకే, నచ్చిందా అండి అందరికీ? నచ్చిందా? చెప్పాను కదా, ఎన్ని మంత్స్ అని కాదు, 1 ఇయర్ మొత్తం 2025, నెక్స్ట్ 2026 వచ్చేంత వరకు ఈ బౌల్ అనేది మనకు యూస్ఫుల్ అండి. నో టెన్షన్. ప్రతి పౌర్ణమికి దీన్ని ఛార్జ్ చేయండి, అంతే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరందరూ కూడా ఈ ఐటమ్స్ అన్ని తెచ్చుకోండి, తెచ్చేసుకొని మీరందరూ కూడా చేసేసుకోండి అమ్మా. మీకు కావాలంటే నాకు చెప్పండి, నేను ఆర్డర్ ప్లేస్ చేసి మీకు పంపిస్తాను. సో నేను ఆల్రెడీ అన్ని తెప్పించాను, మొన్న కూడా యాడ్ చేశాను, ఇవన్నీ వచ్చేసాయి. సో ఎవరికి ఏ బ్రాస్లెట్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో నిన్ననే ఒక 3-4 మెంబర్స్ పైరెట్ బ్రాస్లెట్స్ ఆర్డర్ ఇచ్చేసారు. మీకు కూడా ఎవరికైనా తంబెల్స్ కానీ, పైరెట్స్ కానీ, లేదా కాయిన్స్, జీబు కాయిన్స్ కానీ ఏవి కావాలి, కోంబో ఆఫర్ పెట్టాను, అది కూడా కావాలి అనుకుంటే గనక నాకు మనీ పే చేసి ఆర్డర్స్ తీసుకోండి. సండే వరకే ఆఫర్ అండి, సండే తర్వాత అది కూడా 699 ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి. సో మీరందరూ కూడా అది ఖచ్చితంగా ప్యూర్ జెమ్ స్టోన్స్ తో చేసి నేవండి బ్రాస్లెట్స్ అన్ని కూడా నేను కూడా మళ్ళీ మీ పేరు మీద ఎనర్జరైజ్ చేసి హీల్ చేసి పంపిస్తాను. సో చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి. కంపల్సరీ బ్రాస్లెట్స్ వేర్ చేయాల్సిందే. సో అమెథిస్ట్, ఇదే అమెథిస్ట్ అండి, ఇది ఫిరోజా బ్రాస్లెట్. సో ఈ బ్రాస్లెట్స్ అన్ని కూడా మీరు కంపల్సరీ వేర్ చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ అండి. పౌర్ణమి మెడిటేషన్కి కావాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ చేసేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంతసేపు ఉండి నా క్లాస్ విని వచ్చి మీరందరూ ఇన్ టైంకి వచ్చి విన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీరందరూ కూడా షేర్ చేసేయండి. మీ పేరు, మీ రిలేటివ్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా మన గ్రూప్లో యాడ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఏం లేవు కదా? వెళ్ళనా మరి? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అడుగుతాము అంటే అడగండి, లేదు అంటే ఓకే. నో డౌట్స్ కదా? ఓకే. ఓకే మరి, థ్యాంక్ యూ అండి.